దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలకు, దేవుని బిడలకు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన ప్రేమాభివందనము తెలియజేయుచున్నాము. దేవుని వాక్య ధ్యానం కొరకై 1 తిమోతి పత్రిక 1 అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, పాపును రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మనం కుల్కలషముగా మనం ఆలోచించినట్లయితే, పరిశీలించినట్లయితే దైవవాక్యం మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం పాపును రక్షించడానికి. పాపులంటే ఎవరు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నటువంటి వారిని, వారి పాపములను తుడిచివేయడానికి, పాపములను తీసివేయడానికి పరలోక రాజ్యం నుండి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి అరుదించినటువంటి, విచ్చేసినటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి ప్రపంచ ప్రజలు గమనించవలసినటువంటి విషయం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపను రక్షించడానికి, పిలవడానికి వచ్చారు. యేసయ్య ఒకసారి అంటారు, నేను ఆరోగ్యం కలవానికి డాక్టర్ అవసరం లేదు, రోగులకే డాక్టర్ కావాలి అని ప్రభువారు సెలవిచ్చారు. అనగా ఎవరైతే పాపముతో ఉన్నారో, రోగముతో ఉన్నారో అటువంటి రోగులకు డాక్టర్ కావాలి. ఆ రోగికి డాక్టర్ వైద్యం చేస్తే రోగి బాగుపడతాడు. అలాగే ప్రపంచ చరిత్రలో ఏ దేశము చూసినా, ఏ ప్రాంతం చూసినా అంతటా దేశంలో ప్రజలు తన ఇష్టానుసారమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ రాయబడినటువంటి రోమాపత్రిక 3వ అధ్యాయం రాస్తారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనుషులు పాపులు. ఈ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణ మార్గాన్ని ప్రసాదించడానికే ఈ లోకానికి అరుదించినటువంటి రక్షకుడు. కాబట్టి బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాట దావీదు కీర్తన గ్రంథం 1 కీర్తనలు అంటారు. ప్రభువారు 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక. ప్రియులారా, ఇక్కడ మనుషులు దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నారు, చెడు తలంపులు కలిగి ఉన్నారు, చెడు నడవడికలో ఉన్నారు, చెడు ఆలోచనలు ఉన్నారు. కాబట్టి మానవుడైనటువంటి వారిని, పాపమున్న మనుషులను, పాపాన్ని తీసివేసి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తంతో కడగాలని, వారిని విమోచించి నిత్య రాజ్యానికి వారసునిగా చేయడానికే పరలోకములో నుండి ప్రభువారు భూలోకానికి దిగి వచ్చారు. అందుకే ప్రభువారు సెలవిచ్చేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు పాపులు పిలవచ్చి తిని కానీ నీతివంతులు పిలవరాలేదు. కాబట్టి పాపం అనేటువంటిది మానవునికి ఒక శాపము. పాపాన్ని బట్టే మనుషులు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపాన్ని బట్టే మనుషులకు శాంతి సమాధానం లేకుండా పోయింది. పాపాన్ని బట్టే మనుషుడు ప్రియులారా పరలోక నిత్యత్వాన్ని పొందలేక పాతాళములు యాతన పడుతూ ఉన్నారు. అయితే పరలోకం అనేటువంటిది ఎవరి కొరకు నియమించబడిందంటే, పరలోకము పరిశుద్ధుల కొరకు నియమించబడింది. నేను పరిశుద్ధునై ఉండండి, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవులకు తెలియజేస్తున్నారు.
యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చేటువంటి గొప్ప మాట ఏంటంటే, కమన్ టు మీ, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మానవుడు విశ్రాంతి కోసము, సంతోషము కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేక మంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెడుతూ మానవుడు తన పాపాన్ని తీసివేసుకోవాలని ప్రియులారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పాపం తీసివేయడానికి ఏ యాగము, ఏ త్యాగము ప్రియులారా ఎటువంటి తీర్థయాత్రల ద్వారా కలిగేది కాదు. బైబిల్ గ్రంథంలో ప్రభు సెలవిచ్చారు, దేవుని వాక్యంలో ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి, ప్రభువా నా జీవితాన్ని మార్చండి, నేను పాపినని ఎవరైతే అంగీకరించి తాపిన పాపాన్ని విడిచిపెడతారో అట్టి వారిని ప్రభువారు రక్షించనై ఉన్నాడు. వారి కొరకే మోక్షము సిద్ధం చేయబడి ఉంది. పరలోక రాజ్యానికి వారు వారసులు అవుతారు. ఇట్ వాజ్ ద గ్రేట్ జాయ్ ఇన్ ది హెవెన్. పరలోకములో సంతోషం కలుగుతూ ఉంది. ద రియల్లీ ఎంజాయ్ ద పీపుల్ ఇన్ ద హెవెన్. పరలోకమే మనుషునికి నిత్యానందమై ఉన్నది. ఇట్ ఈస్ జాయ్ఫుల్ ప్లేస్, సంతోషకరమైనటువంటి స్థలం అది. ఆ స్థలములో చేరాలంటే భూలోకమునగానే మానవుడు తన పాపాన్ని విడిచిపెట్టి, పాపానికి ప్రాయశ్చిత్తపడి, తన జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించి తన జీవితము పరివర్తన చెంది యేసుక్రీస్తు నామములో రక్షించబడి బాప్తిసం పొంది ప్రభు ఆరాధనలో ప్రియులారా దేవుని సహవాసములో సన్నిధిలో చేరి ప్రార్థించుకున్నట ద్వారా నీ పాపములను తీసివేసి పరిశుద్ధునిగా చేయగల దేవుడు. నీ జన్మ పాపం, నీ కర్మ పాపం, నీ పితరుల పాపం, నీకున్నటువంటి పాపం అంతటి తొలగించేటువంటి వారు. చాలామంది ప్రజలు ప్రియులారా అనేక సమస్యలతో మునిగిపోతూ ఉన్నారు. అయ్యా మా పిల్లలకి ఇంకా వివాహం కాలేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయమని ఎంతోమందిని పాస్టర్ గారికి చెప్తూ ఉంటారు ప్రియులారా. అయ్యా మాకు ఉద్యోగం రాలేదు, మా పిల్లలు చదువులు వెనకబడిపోతూ ఉన్నారు, మా కుటుంబంలో శాంతి లేదు, మాకెన్నో సమస్యలు ఉన్నాయి, ఆస్తి ఉంది కానీ అంతస్తు ఉంది కానీ ఎటువంటి నెమ్మది లేదు. ప్రియులారు, ఈరోజు బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారి మాట వింటున్నటువంటి వారలారా, డబ్బుంటే నీకు శాంతి రాదు, ఉద్యోగం ఉంటే నెమ్మది కలగదు, ఆస్తి ఉన్నా ఉద్యోగం ఉన్నా ఏంటండి సంతోషం రాదు. యేసుక్రీస్తు ప్రభువారిని నీ రక్షకునిగా నీ హృదయంలోకి ఆహ్వానించి నీ పాపం విడిచిపెట్టి పరిశుద్ధునిగా జీవిస్తే ఈరోజు ప్రభువారు ఈరోజైనా నీ హృదయంలోనికి ఆయన వస్తారు. ఆయన ఆహ్వానించినట్లయితే, ఆయనను నీ సొంత రక్షకునిగా స్వీకరించినట్లయితే నీ పాప శాపములు తొలగిపోతాయి, నీ గొప్ప రక్షణ కలుగుతుంది, నిత్య రాజ్యానికి వారసుడిగా నువ్వు చేర్చబడతావు. భయంకర దినాలు ఉన్నామని ఇప్పుడు ప్రజలు కరోనా వ్యాధితో కోవిడ్-19తో ప్రియులారా తటవటమైపోతూ ఉన్నారు, భయభ్రాంతులైపోతూ ఉన్నారు. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. భయంకర మరణం అండి ఇది. నేను టీవీలో చూస్తున్నాను, వార్తలు వింటున్నాను. ఒక తండ్రి చనిపోతే తండ్రిని చూడటానికి పిల్లలు రాలేకపోతున్నారు. ఒక బంధువు చనిపోతే బంధువుని ప్రియులారా దగ్గరికి వెళ్ళి పూడ్చిపెట్టడానికి, బర్యలు చేయటానికి రాలేకపోతూ ఉన్నారు. కారణం కరోనా వ్యాధి, భయంకరమైన మహమ్మారి. ఈ వ్యాధిని ప్రియులారా ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. అది చాప కింద నీరులాగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఎండ్ టైమ్స్ ఇది, చివరి గడియలో ఉన్నామని జ్ఞాపకం చేసుకో. యుగ సమాప్తిలో ఉన్నాం, ఇక చివరి గడియలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తెలియకుండా, యేసునామ రక్షణ బాప్తిసం పొందకుండా క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆగదు, ఆత్మ చనిపోదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి మనలారా,
మీరెక్కడి నుంచి ఈ వాక్యాన్ని లైవ్లో వీక్షిస్తున్నారో కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షణగా నీ అంగీకరించావా? నువ్వు దైవ సందులో ఆరాధనలో పాల్గొనుచున్నావా? దేవునికి నమ్మకస్తునిగా ఉంటున్నావా? నీ హృదయంలో పరిశుద్ధత ఉన్నదా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుల కొరకు వస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు తెలుసు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అన్నారు. 10 మంది కన్యకలు, 5 బుద్ధిగల కన్యకలు దేవుని వెంబడించినటువంటి వారు దీపాలు పట్టుకొని ప్రియులారా ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వారు, సిద్ధపడినటువంటి వారు బుద్ధి కలిగిన కన్యకలు. ప్రియులారా, మరొక 5 ఉన్నారు బుద్ధి లేనటువంటి వారు, జ్ఞానము లేనటువంటి వారు, వాక్య భయము లేనటువంటి వారు, దేవుని నమ్ముకున్నామని మోసం చేసినటువంటి బుద్ధి లేని కన్యకుల స్థితి ఎంత ఘోరం అండి. ప్రభులు అంటున్నారు, అయ్యా మాకు తలుపుది. ప్రభు అన్నాడు, నీవెవరు నాకు తెలియదు. అయ్యా, మేము ప్రార్థనలు చేశాం, పాస్టర్ గారిని ప్రేమించాం, దక్షిణ భాగాలు ఇచ్చాం, మందిరంలో పాటలు పాడేవాళ్ళం, స్వస్థత ఇచ్చాము, ఎంతోమంది విజ్ఞాపన చేశాం, ఆరాధన చేశాం. నిజంగా నువ్వు ప్రభు బిడ్డవేనా? నిజంగా నువ్వు దేవుని ఆరాధనకి వెళ్తున్నావు? నీలో మార్పు లేకపోతే నీకు దేవుని యొక్క దర్శనం ఉందా? నీకు పరలోకం ఉండదంటండి. ఒక్కసారి నా ప్రియ సహోదరి మరలారా, వేషధారణ పనికిరాదు. బుద్ధి లేని కన్యకలు వారి భక్తిని పతనం చేసుకున్నారు. మేము కూడా ప్రార్థన చేస్తున్నాములే, మేము కూడా వాక్యం వింటున్నాములే, మేము మందిరానికి వెళ్తున్నామని వారికి వారే మోసపోయారు. ప్రభు దగ్గర కేకలేస్తున్నారు, అయ్యా మాకు తలుపుది. నో యూజ్, నో ఛాన్స్. వారికి ఛాన్స్ లేదు. ప్రభు అన్నాడు, అమ్మా నీవెవరు నాకు తెలియదు, వెళ్ళు. అదేనా నీ జీవితం? ఎన్నాళ్ళని ప్రభు నమ్ముకొని? ఎన్ని సంవత్సరాలకు దేవుని మందిరానికి వస్తూ, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని ఆరాధన సంఘానికి వస్తూ, సంఘ పెద్దగా సంఘములో సహవాసములో నడుస్తున్నావు, కానీ నీలో పరిశుద్ధత కోల్పోయావు. నీలో ఆరాధన జీవితం లేదు, వాక్య భయం లేదు, దేవుని భయం లేదు. దేవుని భయం లేనటువంటి నీ జీవితానికి ప్రియులారా, బుద్ధి లేని కన్యక తన భక్తి అంతటిని కూడా నటించింది. భక్తిలో నటించారు 5 బుద్ధి లేని కన్యకలో. చివరికి ప్రభు అన్నాడు, నీవెవరు నాకు తెలియదు. నీ జీవితం తెలుసు ప్రభుకి, నీ పరిశుద్ధత తెలుసు, నీ యాక్షన్ తెలుసు, నీ నటన తెలుసు, నువ్వు కూర్చుండు తెలుసు, నీ లేచుడు తెలుసు. మాట నాలుక రాకముందే అన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. ప్రియులారా, దేవుని వాక్యంలో సత్యమైన మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూర్చుంటా లేచుడు ఎరిగినటువంటి వాడు. నువ్వు ఏ స్థలము తిరుగుతున్నావో, ఏ పని చేస్తున్నావో రహస్యములో చేస్తున్నా, ఎక్కడున్నా సరే ఆయన చూచున్నటువంటి దేవుడు. గమనించు, దేవుని భయపడు. ఈ కరోనా టైంలో మరణం ఒకవేళ నీ వెంటాడినట్లయితే, మరణించినట్లయితే, ప్రియులారా, ఇది చివరి రోజు కావచ్చు నీ జీవితానికి, ఇది ముగింపు రోజు కావచ్చు. ఇక నేను కళ్ళు తెరువు. యేసుక్రీస్తు పాపను రక్షించడానికి వచ్చాడు. నువ్వు పాపి అపరిశుద్ధుడివా? పాపములో ఉన్న నీ జీవితాన్ని రక్షించడానికి, పాప శాపములు తీసివేయడానికి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభువారు పరలోక సింహాసనాన్ని, తండ్రి సింహాసనాన్ని దేవదూతలను విడిచిపెట్టి తనంతా రిక్తునిగా చేసుకొని భూలోకానికి వచ్చి నశించిపోతున్న మానవులను వెదకి రక్షించడం కొరకై లూకాసు సువార్త 19 ప్రకారంగా ప్రియులారి లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభుని పిలుస్తున్నాడు. ఈ లైవ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన చేయక, ఎంతకాలమైంది నువ్వు దేవుని దూరం అయిపోయి, నేను ప్రార్థన చేసుకున్నా, నీవు మోసపోతున్నావేమో, జాగ్రత్త. దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క భయంకరమైన తీర్పులో నువ్వు దొరుకుతావు. భయంకర తీర్పులో దొరుకుతావు ఈరోజు. జాగ్రత్త అండి. కరోనా కబిలిస్తూ ఉంది.
ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. కనబడని శత్రువు అదే. మేధావులు, ప్రపంచమైనటువంటి అగ్రరాజ్యాలే గడగడగడ వణికిపోతున్నాయి. మనం ఏ పార్టీ వారమో, ఇప్పటి వరకు నువ్వు క్షేమంగా ఆరోగ్యకరంగా నీవు నీ కుటుంబము జీవించున్నావంటే దేవుని కృప కాదా? అంతటా కరోనా వల్ల చనిపోతున్నారు. ప్రభు వాక్యం ఉందండి, నీకు వాగ్దానం చేసినటువంటి దేవుడు దేవుని బిడ్డలకు. దావీదు కీర్తన 91వ కీర్తన అంటాడు 4వ వచనంలో, నీ గుడారమునకు ఏ తెగులు రాదు. 10వ వచనం అండి 91 కీర్తనలో, నీ గుడారములోనికి ఏ తెగులు రాదు. అదే 91 కీర్తన 4వ వచనం అంటాడు, ప్రియులారా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పేటువంటి దేవుడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ చివరి గడియలో కూడా, ఈ కరోనా టైంలో కూడా ప్రియులారా, నీ కుటుంబాన్ని ఆయన రెక్కల కింద కప్పినటువంటి వాడు ఆయన, దాచినటువంటి వాడు ఆయన. 23వ కీర్తన ప్రకారంగా 1వ వచనంలో ప్రియులారా, యెహోవా నా కాపరి. దేవుడు నిన్ను కాపుదల్లో పెంచుతూ ఉన్నాడని సంగతిని గ్రహించలేకపోతున్నాం, విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదో. 23వ కీర్తన 6వ వచనంలో, కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. ఆయన కృపగల దేవుడు, ఆయన కృపగలిగినటువంటి దేవుడు, ఆయనకు వెంట ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఉందండి, చక్కని మాటలు వింటున్నారు. ఈ సమయంలో దేవుని ప్రేమించి ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రయాణం ఉన్నా సరే, ఇంట్లో కూర్చున్నా సరే, ప్రియులారా ఎక్కడున్నా ఈ మాట నీకు వినపడతా ఉన్నాయి, ఈ వాక్యం నీకు వినపడతా ఉంది, ఈ సత్య మాటలకి వినపడతా ఉన్నాయి. నీ మనసును మార్చుకో, కఠినం చేసుకోవద్దు. ఒక్కసారి ప్రపంచం వైపు చూడు. కల్లోలం, మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యం. భారతదేశం మీద చైనా, వరదలు, తుఫాను, సునామీలు, కరోనా రోగ మహమ్మారి. ప్రజలు ప్రియులారా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని అయ్యో అయ్యని ఏడుస్తున్నటువంటి రోజు ఇది. ప్రభు రాకడ సూచన కాదా? ప్రభు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులు అడిగారు, నీ రాకడ గుర్తులేంటి ప్రభు అని అడిగారు. యేసే పలికిన మాటలే కదా, నా రాకడ సూచనలేంటి? జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, కరువు కాటకాలు, భూకంపాలు, తెగులు వస్తాయి. అవును కదా, తెగులు, వ్యాధులు, రోగాలతో మిడతల దండు వచ్చింది మన ఇండియా మీదకి. ఏంటండి, మిడతలు పంటను తినేశాయి. వాక్యం కాదా? ప్రకటన 9వ అధ్యాయం ప్రకటన 9లో రాయలేదా మిడతల దండు వస్తుందని? ఇంకేంటి కావాలి నీకు? నువ్వు చివరి అంకములో ఉన్నావని గమనించు. ఎండ్ ఆఫ్ ద టైం, ఎండ్ టైంలో ఉన్నావు నువ్వు. చివరి కాలంలో, చివరి గడియలో ఉన్నావు. నీ మనసును మార్చుకోయ్యా. ఈ వాక్యం ద్వారా అయినా పశ్చాత్తాపడు. ఇప్పుడైనా 32 కీర్తన ప్రకారం అతిక్రమలు దాచుకుని వాడు వర్ధిల్లడు. 32 కీర్తన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అతిక్రమలు దాచుకుని వాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టి వాడి కనికరం పొందుకుంటాడు. విడిచిపెట్టయ్యా, విడిచిపెట్టు సహోదరి, విడిచిపెట్టు సహోదరుడా నీ పాపాన్ని. ప్రభు కనికరం పొందుకో. కనికరము గల దేవుడు ఆయన, కరుణ వాత్సల్యం గల దేవుడు ఆయన. నువ్వు ఒకవేళ పాపిగా ఉన్నట్లయితే, ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించకుండా ఉన్నట్లయితే, యేసుని హృదయంలో చేర్చుకోకుండా ఉన్నట్లయితే, ఇది మిక్కిలి అనుకూల సమయం అండి. ఇది రక్షణ దినము. యేసు నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మానవుల కొరకు ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చారు. యేసుని అంగీకరిస్తావా? ఈరోజు ఈ మంచి సమయంలో యేసుని అంగీకరిస్తావా? నీకు దీవెన కలుగుతుంది, నీకు పరలోక మోక్షం దొరుకుతుంది. ప్రియులారా,
ఈ లోకం గతించిపోయిన తర్వాత ప్రభుతో నీవు ఉంటావు యుగాయుగములో. నిత్యాగ్నిగుండము తప్పించబడుతుంది. నిత్య రాజ్యమైన పరలోక రాజ్యములో నువ్వు ప్రభుతో ఉంటావు. నూతన యెరూషలేములో నీవు ఉంటావు ప్రియులారా, ప్రభుతో ఎల్లవేళలా ఆనందముతో. ఈ శరీరం మట్టిలో కలిసిపోయేది కదండి. నువ్వెంత అందగత్తివైనా అందగాడువైనా, ఎంత సంపద ఉన్నా, ఎంత భాగ్యం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, చివరికి మట్టిపాలే కదా, పురుగు పట్టే దేహమే కదా. బైబిల్ వాక్యం సెలవిచ్చట్లేదా? మనుషుని యొక్క ఆత్మ గురించి నీటి మీద బుడగ వంటిదని, గాలికి చెదరగొట్టు పొట్టు వంటిదని, ఆవిరి వంటిదని, బుడగ వంటిదని మానవ ప్రాణం గురించి ప్రభు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథం రాయించి పెట్టలేదా? నీవు కూడా నీటి బుడగ వంటివి. నీటి బుడగ వంటి వారం మనం. బుడగ ఎప్పుడు కనపడుతుందో పగిలిపోతుంది. మన బ్రతుకులు పూలాగి వాడిపోతాయండి. మన ఆనందంగా సంతోషంగా సంపాదించినప్పుడు తల్లిదండ్రులు సంపాదిస్తుంటే పిల్లలు డాడీ మమ్మీ అని వెతుకులాడుకు మీద పడినటువంటి తల్లిదండ్రులు పిల్లలు ఈ రోజులు పిల్లల ప్రేమ కూడా చల్లారిపోతుంది. జాగ్రత్త ప్రియ సోదరి, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమలో మార్పు లేదు. అటు శాశ్వతమైనటువంటి ప్రభువుని, లోకరక్షకుడైనటువంటి ప్రభువుని, భూమి మీద పరలోకం మీద సర్వాధికారం నాకు ఉన్నదని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. రా, ఈరోజైనా ఈ వాక్యము ద్వారైనా నువ్వు మేలు పొందు, రక్షణ పొందు. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుని వాక్యానికి లోబడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ obedient your life. Obedient your life. నీ జీవితానికి ప్రభుకు లోబడు. ప్రభుని అడుగు, ప్రభువా నేను పాపిని, లార్డ్ ఐ యామ్ సీనర్, కమ్ అన్ టు మీ. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రా ప్రభువా. లార్డ్ టచ్ మీ, లార్డ్ హీల్ మీ, లార్డ్ రిమూవ్ మై సిన్స్. ఎప్పుడైతే ప్రభువా నా పాపములను క్షమించి విడిచిపెట్టు అని నువ్వు ప్రార్థన చేసుకుంటావో, నీ పాపాన్ని ఒప్పుకుంటావో, లార్డ్ ఫర్గివ్ మై సిన్స్, దేవుడు నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఆయన కృపలు నిన్ను కాపాడుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశము మనసు రక్షించాలని, పాపం రక్షించాలని, పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా చేయడానికి, మానవాళికి పరలోక రాజ్యం ఇవ్వడానికే పరలోక సింహాసనం విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. ఎంతమంది పాపులు పరలోకం ఇచ్చాడు. నేను కూడా ఇప్పుడు పాపిని, ప్రభువు నాకు రక్షణ ఇచ్చారు, నాకు నిత్యరాజ్యం ఇచ్చారు. ఆయనలో నా ఆనందం పొందుతున్నాను. ఈరోజు ఆయనలో ఉన్న ఆనందం పొందుతున్నాను. నీవు కూడా పొందు. అటువంటి ఆనందం కావాలంటే, అటువంటి సంతోషం కావాలంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినము, రేపు నీది కాదని గమనించు. ప్రభువు నమ్ము, ప్రార్థన చేసుకో. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. అందరూ కలిసి ప్రార్థన చేసి కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభువా యేసే వందనాలు. ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. వారు పండుకుని నిద్రపోచున్న దర్శనం ద్వారా కళ ద్వారా మాట్లాడండి. పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను విడిపించండి. వ్యాధి రోగ రుగ్మతలను, ప్రతి అప్పు రోగములను, బలహీనతను, కోర్టు సమస్యలను, సంతానాన్ని, ఉద్యోగులేమిని తీసివేయమని ప్రార్థన చేస్తాం. పరలోకం మీ బ్లెస్సింగ్ ఇవ్వండి. లార్డ్ యు గివ్ హెవెన్లీ బ్లెస్సింగ్, లార్డ్. లార్డ్ యు టచ్ ఎవరీ సీక్రెట్స్ రిమో, లార్డ్. ఈ గొప్ప కార్యం మీ పట్ల జరిగించండి, వీరి పట్ల జరిగించండి. ఇప్పటివరకు నీ లైవ్లో నీ వాక్యం బిడ్డలందరినీ బ్లెస్ చేయమని, వారి సమస్యలను విడిపించమని, మీ రక్తంలో కడిగి ఆశీర్వాదించి నీ మహిమ కొరకు వాడుకోమని, మరలా మేము నాయన మరొక పర్యాయం ఇలా కలుసుకొని ప్రతిరోజు నీ లైవ్లో నీ వాక్యం వినడానికి మాకు అవకాశాన్ని మా వీక్షకులకు, ప్రేక్షకులకు
మాకును నీ పరిశుద్ధాత్మ సాయము ద్వారా మాట్లాడి ఈ లైవ్లో పాల్గొని ఈ వాక్యమైన బిడ్డలందరికీ మీ పరలోక దీవెనల ఆశీర్వాదం దింపి స్వస్థతల ఆరోగ్యం దయచేయి. మన ముఖ్యం కరోనా మహమ్మారి నుంచి నీ ప్రియ బిడ్డలందరినీ రక్షించి ఆశీర్వాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. యు ఆర్ వాచింగ్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్. ఇన్ ద మోర్ డీటెయిల్స్ ఇన్ ఫాలో మై ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్. మీరు ఏమైనా సమస్యలు ఉంటే మా ఫోన్ నెంబర్ సంప్రదించండి, ఈమెయిల్ ఐడి సంప్రదించండి. మీకు ఎప్పుడు కూడా ఏ టైంలో మీరు ఫోన్ చేసిన మేము ప్రార్థనలు మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ.